లైన్తో ఇరాన్ మరింతగా రెచ్చిపోయింది. సౌదీ అరేబియా పైన మిస్సైళ్లు, డ్రోన్లతో మరోసారి ఇరాన్ విధ్వంసం సృష్టించింది. సౌదీలోని ఇండస్ట్రియల్ హబ్ అయినటువంటి అల్ జుబైల్ అనేటువంటి ఆ సిటీ పైన భయంకరమైనటువంటి దాడులతో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇరాన్ రెచ్చిపోయింది. సుమారుగా 8-10 మిసైళ్లతో, పదుల సంఖ్యలో డ్రోన్లతో ఈ సిటీ మొత్తానికి కూడా ఈరోజు రాత్రికి అంటే తెల్లవారుజాము కల్లా భస్మం చేయాలని ఇరాన్ ప్రయత్నం చేసింది. అయితే దాంట్లో కొన్నింటిని మాత్రం సౌదీ వైపు నుంచి ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం జరిగింది. వాటిని మధ్యలోనే గాల్లోనే కుప్పకూల్చే ప్రయత్నం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి స్థావరాల్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ ప్రయోగించిన ఈ మిసైళ్లు కొంత ఆస్తి నష్టాన్ని కూడా వాటిల విధంగా చేశాయి. అయితే ఇరాన్ మళ్ళీ సౌదీలో ఉన్నటువంటి అల్ జుబైల్లో ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రీస్ పైన అటాక్ చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే అమెరికా తమ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంట, అక్కడ అమెరికా పెట్టుబడులు ఉన్నాయట ఆ సిటీలోని కొన్ని ఇండస్ట్రీస్ పైన. సో మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం ఇది. అయితే అల్ జుబైల్ పెట్రోకెమికల్ ప్లాంట్ పై బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించింది. సౌదీ దేశానికి సంబంధించినటువంటి 10% జీడిపి ఈ అల్ జుబైల్ సిటీ నుంచే వస్తుంది, అల్ జుబైల్ ప్లాంట్ నుంచే వస్తుంటాయంట. సో తూర్పు ప్రావిన్స్లోని 1000 కిలోమీటర్స్ వరకు విస్తరించినటువంటి ఈ పెట్రో ప్లాంట్ ఇరాన్ 7 బాలిస్టిక్ క్షిపణులతో అడ్డుకున్నామని సౌదీ రక్షణ శాఖ మంత్రి చెప్తోంది. అల్ జుబైల్ పరిసరాల్లోనే భారీగా ఇన్వెస్ట్మెంట్ చేసింది అమెరికా. అయితే గతంలో కూడా ఇక్కడ దాడులు జరిగాయి. సో అల్ జుబైల్ అనేటువంటి ఈ సిటీ, ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ అల్ జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ. ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ సిటీ, ఎ క్రిటికల్ గ్లోబల్ హబ్ ఫర్ పెట్రోకెమికల్స్కి ఇది ఒక గ్లోబల్ హబ్ లాంటిది. The Saudi Defense Ministry confirmed that the air defense intercepted and destroyed 7 ballistic missiles launched towards eastern region. 7 ballistic missiles ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేశామనేది సౌదీ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నమాట. సో జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ పైన భయంకరమైనటువంటి దాడులతో ఇరాన్ రెచ్చిపోయింది. సో ఇండస్ట్రియల్ సిటీ సుమారుగా 1000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంది ఇండస్ట్రియల్ హబ్ అంతా కూడా. అక్కడ పడినటువంటి ఆ డ్రోన్లతో కొంత భయానక వాతావరణం నెలకొంది. సో అఫ్ కోర్స్ ఇంటర్సెప్ట్ చేశారు మిసైల్స్ని, కానీ ఇంటర్సెప్ట్ చేసిన మిసైల్స్ యొక్క డెబ్రిస్ అండ్ ఐరన్ మెటీరియల్ మొత్తం కూడా ఆ ప్రాంతంలో పడిపోయి కొంత విధ్వంసాన్ని సృష్టించిందట. ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఇండికేట్ దాట్ సమ్ ఇండస్ట్రియల్ సైట్స్ విత్ యుఎస్ క్యాపిటల్ పార్టిసిపేషన్, సో యుఎస్ పెట్టుబడులటువంటి ఆ ఇండస్ట్రీస్ పైన ఈ దాడి ప్రెసైజ్డ్గా జరిగిందని చెప్తున్నారు. సో సాటార్ప్ అనేది పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఒకటి. సో ఈ సాటార్ప్ దగ్గర కూడా అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సాటార్ప్ని టార్గెట్ చేసి ఇరాన్ దాడి చేసింది. అట్ ది సేమ్ టైం సడారా ప్రాజెక్ట్ అండ్ సాటార్ప్, ఈ 2 ఇండస్ట్రీస్ని, అది కంప్లీట్గా ఓ సిటీ, ఇండస్ట్రియల్ హబ్ లాంటి సిటీ, ఆ సిటీ పైన ఈ 2 పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ పైన ఇరాన్ ప్రిసైజ్డ్గా టార్గెట్ చేసింది. బికాస్ అక్కడ 40% షేర్స్ అమెరికన్స్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్సే ఉన్నాయి. 40% ఇన్వెస్ట్మెంట్స్ అమెరికావే ఉన్నాయి. ఆ రెండింటిపైన డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసింది. సో డైరెక్ట్గా మిసైల్ అని ఇప్పుడు సౌదీ ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేసిన ఆ డెబ్రిస్ అండ్ ఐరన్ మెటీరియల్ మొత్తం కూడా ఆ బిల్డింగ్స్ పై పడిపోయి కొంత విధ్వంసాన్ని సృష్టించిందట. సో ద అటాక్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వైడర్ సిరీస్, ఇట్స్ బిగ్గెస్ట్ అటాక్ ఆఫ్ వైడర్ సిరీస్. చాలా భయంకరంగా అటాక్ చేయాలనే ఒక ఆలోచనతో ఈ దాడి కొనసాగుతోంది. సో రీసెంట్ డేస్లో మార్చ్ 18న కూడా జుబైల్ అనేటువంటి ఈ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పైన దాడి చేసింది. అప్పుడు కొన్ని రోజుల పాటుగా కొన్ని గ్యాస్ ఫేసెస్ని పూర్తిగా షట్ డౌన్ చేసుకుంది సౌదీ. అక్కడ డైరెక్ట్గా మార్చ్ 18న జరిగిన అటాక్లో భాగంగా అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ దెబ్బతినిపోయి మంటలు చెలరేగి ఆ మంటలు కొన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో అక్కడ షట్ డౌన్ చేసుకుంది ఆ ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటుగా. రీసెంట్గానే మళ్ళీ రిట్రైవ్ చేశారు, దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించారు. ఆ పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ ఈరోజు తెల్లవారుజాము నుంచి అటాక్ జరిగింది. సో ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ వాంట్ దట్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద రీజియన్ వుడ్ బి లెజిటిమేట్ టార్గెట్. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, మీరు కనుక మేము చెప్పిన కండిషన్స్కి ఒప్పని, మేము అణిగిన దానికి ఇచ్చి మీరు మాకు లొంగిపోతే ఓకే, లేదు అనుకుంటే మేము ఇరాన్లో ఉన్న బ్రిడ్జెస్ని కుప్పకూలుస్తాం, ఇరాన్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ని కుప్పకూలుస్తామని వార్నింగ్ ఇస్తుందో, ఇప్పుడు అమెరికాపై డైరెక్ట్ అటాక్ చేయాలంటే ఇరాన్కి కొంచెం ఇట్స్ బిగ్ టార్గెట్. కానీ పక్కనటువంటి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై టార్గెట్ చేయడం అనేది ఈజీ టార్గెట్. కాబట్టి అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నటువంటి జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ పైన, అక్కడటువంటి సాటార్ప్ అండ్ సద్రా ప్రాజెక్టుల పైన ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేసి అక్కడ తీవ్ర నష్టాన్ని చవి చూపించింది
ఇప్పుడు అమెరికా ఏదైతే వార్నింగ్ ఇచ్చిందో మీ బ్రిడ్జెస్ని, పవర్ ప్లాంట్స్, ఎనర్జీ సెక్టార్స్ని కూల్ చేస్తామని, ఇప్పుడు ఇరాన్ కూడా వార్నింగ్ ఇస్తోంది. IRGC, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ అండ్ కార్ప్స్ చెప్తున్న మాట ఏంటంటే అమెరికా పెట్టుబడుల పైన, అమెరికా పవర్ ప్లాంట్స్ పైన, అమెరికా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ పైన, అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ పైన మేము కూడా దాడి చేయగలుగుతాం. కేవలం నువ్వు చెప్తున్నావంతే, మేము మాత్రం చేసి చూపిస్తున్నామని ఇరాన్ అంటోంది. డొనాల్డ్ ట్రంప్ టైం పెట్టాడు, 48 hours అన్నాడు. ఇప్పటికి కూడా ఆయన బై ట్యూస్డే midnight 12 PM అంటున్నారు. అంటే ఈరోజు అక్కడి కాలమానం ప్రకారంగా అర్ధరాత్రి 12 గంటలు, మనకైతే రేపు తెల్లవారుజాము వరకు. సో తెల్లవారుజాము 4 గంటల వరకల్లా భయంకరమైనటువంటి దాడులకు పాల్పడతాను, మీ బ్రిడ్జెస్ని కుప్పకూలుస్తాను, మీ పవర్ ప్లాంట్స్ని పేల్చేస్తాను, ఇండస్ట్రీస్ని పూర్తిగా సర్వనాశనం చేస్తాను వార్నింగ్ ఇస్తున్నాడో, నువ్వు కేవలం వార్నింగ్ మాత్రమే ఇస్తున్నావు, నేను మాత్రం చేసి చూపిస్తున్నాను అన్నట్టుగా ఇరాన్ ఆల్రెడీ అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ పైన, సౌదీలో ఉన్నటువంటి సాటార్ప్ కానీ, తర్వాత అటు సదారా ప్రాజెక్ట్స్ పైన దాడి చేసింది. ఈ దాడి తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ 40% అమెరికా పూర్తిగా కొలాప్స్ అయ్యే విధంగా ప్రయత్నం చేసింది. కానీ ఇరాన్ ప్రయోగించిన ఆ మిసైల్స్ని అడ్డుకుంది ఇటు సౌదీ డిఫెన్స్ మినిస్ట్రీ. సౌదీ ఏం చేసింది, ఆ మిసైల్స్ని అడ్డుకొని ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే పేల్చేసే ప్రయత్నం చేసింది. అవి గాల్లో పేలిపోవడంతో వాటి తాలూకా డెబ్రీస్, అంటే ఆ మిసైల్ పేలిపోయిన తర్వాత ఐరన్ పార్టికల్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఇంకా ఇతర మెటీరియల్ కానీ ఆ బిల్డింగ్స్ పై పడిపోయి కొంత నష్టాన్ని చవి చూసిందంట. సో సిమిలర్ స్ట్రైక్స్ హ్యావ్ రీసెంట్లీ హిట్ అల్ దఫ్రా ఎయిర్ బేస్ ఇన్ ద UAE అండ్ facilities of America investments in Kuwait and Qatar, leading to the disruption in global oil and LNG markets. The Saudi government has urged citizens to remain cautious as air defense systems remain on high alert. సో అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా అలర్ట్ చేసింది. ఆ తర్వాత అక్కడ ఏ క్షణమైన డ్రోన్లు, మిసైల్ పడుతున్నాయి కాబట్టి అక్కడ సిటిజన్స్ కూడా అలర్ట్ చేసి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సో యాజ్ ఆఫ్ టుడే అక్కడ సౌదీలో జరిగినటువంటి అల్ జుబైల్ దగ్గర దాడికి సంబంధించి అక్కడ ఓవరాల్ నష్టం వచ్చేసి 8,000 crores నష్టం వాటిల్లిందంట, కేవలం ఆ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ మూలంగానే. డైరెక్ట్ ఇంకా మిసైల్ పడలేదు, కేవలం ఆ డెబ్రీస్ పార్ట్స్ పడితేనే ఇంత తీవ్ర నష్టం వాటిల్లిందనంటే, అంటే March 8 అండ్ టుడే March 8 అండ్ April 6 రెండు కలిపిన దాడుల్లో 8,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంట. డైరెక్ట్గా మిసైల్ పడి ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు, 1000 square kilometers విస్తరించినటువంటి ఈ నగరం ఎంత విధ్వంసం అయిపోయేది, ఎంతలా బూడిదమయంగా మారిపోయేది. సో అది కొంత ఆందోళన గురి చేసే అంశం అన్నట్టుగానే అటు సౌదీ భావిస్తోంది. అట్ ది సేమ్ టైం April 6 నిన్న రస్తనురా రిఫైనరీ పైన అటాక్ జరిగింది. ఇది కూడా సౌదీలో ఉన్నటువంటి రస్తనురా రిఫైనరీ, దానిపై అటాక్ చేయడంతో అక్కడ పోర్ట్ కూడా ఉంటుంది, రస్తనురా అనేది పోర్ట్ కూడా ఉంది. ఆ పోర్ట్ దగ్గర, రిఫైనరీ దగ్గర అటాక్ చేయడంతో సుమారుగా 12 మంది చనిపోయారంట. 12 మంది చనిపోతే సుమారుగా ఇద్దరు గాయాలయ్యాయి. సో however, since the conflict escalated from February 28 to till now, on the April 6, Saudi Arabia has reported at least 12 persons killed and 2 civilians injured in the Riyadh and Eastern Province జరిగినటువంటి దాడికి సంబంధించిన దాంట్లో 12 మంది నిన్న మరణిస్తే 2 గాయపడ్డారంట. సో ఎకనామికల్గా సుమారుగా అక్కడ పూర్తిగా ఈ దాడి మొత్తానికి సంబంధించిన ఘటన పైన కేవలం ఇండస్ట్రియల్ లాస్ మాత్రమే 4,50,000 కోట్లు, కేవలం ఈ జుబైల్ ఇండస్ట్రియల్ సిటీకి సంబంధించి 1000 square kilometers విస్తరించినటువంటి దీనికి సంబంధించి కొన్ని రోజుల పాటుగా షట్ డౌన్ చేయడం, ఆ తర్వాత దాన్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేయడం, పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ అటాక్ జరగడం, ఇదంతా కలిపితే 4,50,000 కోట్లు. The persistent targeting of the Jubail industrial city and Rastanura has led to temporary shutdowns of several gas phases and refinery units. Analysts suggest that if the current level of damage of Gulf infrastructure continues, repair cost up to 4.15 lakh crores, 4,15,000 కోట్లు, 4,15,000 కోట్ల రూపాయల నష్టం రస్తానూరా రిఫైనరీకి, ఈ జుబైల్ అనేటువంటి ఇండస్ట్రియల్ సిటీకి ఇప్పటివరకు డైరెక్ట్ అటాక్ ద్వారా జరిగిన నష్టం 4,15,000 కోట్లు. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయాయి, బ్యారెల్కి $120 అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ తలెత్తాయి, ఫ్యూయల్ ప్రైజెస్ హైక్ అయిపోయాయి, స్టాక్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇవన్నీ కూడా ఇంకా సపరేట్గా మనం చూస్తే కొన్ని లక్షల కోట్లు దాటిపోయే అవకాశం ఉంది. ఇరాన్కు మాత్రం 12,50,000 కోట్ల రూపాయల నష్టం ఇప్పటివరకు ఈ యుద్ధం మొత్తంలో. 12,50,000 కోట్లు అంటే సుమారుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రం 5 సంవత్సరాల పాటుగా తన బడ్జెట్ని గడపొచ్చు.
మనకు 3 లక్షల బడ్జెట్ ఉందనుకుంటే 5 సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వం మొత్తం లీడ్ చేసే బడ్జెట్ స్థాయిలో నష్టం వాటిల్లింది. 12,50,000 కోట్లు ఇరాన్ నష్టపోయింది. ఇంకా ఈ దాడి జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు రాత్రి కల్లా మరింత భయంకరంగా మీ ఇండస్ట్రీస్ పైన, ఎనర్జీ సెక్టార్స్ పైన, పవర్ ప్లాంట్స్ పైన అటాక్ చేస్తామని మాట్లాడుతున్నాడు. అది ఆయన మాట్లాడుతున్న క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున అటు అల్ జుబైల్ అనేటువంటి ఆ ఇండస్ట్రియల్ సిటీ పైన, బికాజ్ నేను మళ్ళీ ఎందుకు ఈ పేరుని మెన్షన్ చేయాల్సి వస్తుందంటే సౌదీకి 7% జీడిపిని వాళ్ళు డొనేట్ చేస్తున్నారు, అప్ టు 7 to 10%. ఆ సిటీ నుంచే 7 to 10% ఆఫ్ జీడిపి సమకూరుతోంది సౌదీ గవర్నమెంట్కి. దాంతోపాటుగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నటువంటి అతిపెద్ద ఇండస్ట్రియల్ సిటీ ఇదే. అల్ జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ అనేది అతిపెద్ద ఇండస్ట్రియల్ సిటీ. దీనిలో పెద్ద మొత్తంలో అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్గా ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో కేవలం ఆ డెబ్రీస్ పడడం మూలంగానే, దాన్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం సౌదీ చేసిన ఆ డెబ్రీస్ పడడం మూలంగానే 8,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే, డైరెక్ట్గా అటాక్ జరిగి ఉంటే ఎంత నష్టం వాటిని అర్థం చేసుకోండి. సో రోజు రోజుకి యుద్ధ తీవ్రత పెరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ పెరిగిన కొద్దీ ఇరాన్ తమ అటాక్స్ని పెంచుతోంది. ఈ అటాక్ రాత్రికి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. రోజు రోజుకి అటాక్స్ పెరగొచ్చు. ఈ అటాక్స్ పెరిగిన కొలది ఇంకా భారీ నష్టం ఫైనాన్షియల్గా అండ్ అట్ సివిలియన్స్ ఇంజురీస్ కానీ, సివిలియన్స్ డెత్స్ కానీ, క్యాజువాలిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఈరోజు రాత్రి కనుక భయంకరంగా మారితే ఎవరు గెలుస్తారు, ఏం జరగబోతోంది, ఏం జరిగితే బాగుంటుందని మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సేమ్ టైం ఇరాన్, అమెరికా, హూమ్ డూ యూ సపోర్ట్, ఆర్ ఇక్కడ జరిగినటువంటి యుద్ధంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU